శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. భైరవి రాగంలోని కామాక్షి అనే స్వరజతి పాడుకుంటున్నాం. మొదటి 3 చరణాల వరకు పాడుకున్నాం ఆల్రెడీ. ఈరోజు ఒక్కసారి ఆ 3 చరణాలు పాడుకుని మిగిలిన తర్వాత చరణాలు కూడా సాధన చేసుకుందాం. ఈ భైరవి స్వరజతి మిశ్ర చేప తాళంలో ఉంది. మిశ్ర చేప తాళం అంటే ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను. వ్యూవర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అందులో చూడండి. ఒకసారి మూర్ఛను కూడా పాడుకొని స్వరజతిలోకి వెళ్ళిపోదాం. సా పా సా పా సా సరి గ మ పద నీ సా సా నీ ద ప మ గ రే సా. నీ దా పా దని సా దని సరి గ మ ప మ గ రే నీ సారి గ మ ప దని స నీ ద ప మ గ రే స క ఆ మా శ్రీ అంబా అనుదినము మరువగనే నీ పాద మూలెది కనుచు నౌమితిని శ్రీ కాంచి కా మా శ్రీ అంబా. సారి ని సరి ని రి సా ని ద ప మా పాద ని సారి కుంద రదన కువలయ నయన రక్షించు కా మా శ్రీ అంబా. రే గ రే గ సా ని గ రి సరి ని రి స ని ద ని ಗ ರೆ ಕಂಬುಗಳ ನೀ ರದ ಚಿಕುರ ವಿದುವದನ ಮಾ ಎಮ್ಮ ಕ ಮಾ ಶ್ರೀ ಅಂಬಾ. ಗ ಮ ಗ ರೆ ಸರಿ ನೀ ಸ ನೀ ಸ ರೆ ಗ ಮ ಪ ಗ ರೆ ಗ ಮ ಪ ದ ಮ ಗ ರೆ ಸ ನೀ ಸ ನೀ ಗ ರೆ ಗ ಮ ಪ ದ ನೀ ನೀ ದ ಪ
పామా గరిస కుంభకుచ మదమాత గజగమ పద్మ భవహరి శంభునుత పద శంకరి నీవు నా చింతల వేవేగ ది చౌమా ఇప్పుడు కామాక్షి అంబా. ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ చరణం పాడుకుందాం. మా పనిదమా పద పమగరి గమ ప గపమగరి నీ సరి గమ పాద నీ సప సాని దప మగరి. అది స్వరం. మళ్ళీ ఇంకోసారి పాడుతున్నాను. మా పనిదమా పద పమగరి గమ ప గపమగరి నీ సరి గమ పాద నీ సప సాని దప మగరి. అది స్వరం. ఇప్పుడు సాహిత్యం పాడుతున్నా. భక్త జన కల్పలతి కరు నాలయ సదయా గిరితనయ కావవే శరణ గతుడగద తామ సమూసే యగవర మోసగు. ఇప్పుడు స్వరానికి సాహిత్యానికి ముక్కలు ముక్కలుగా పాడుకుందాం. మా పనిదమా మా మూడు అక్కడ. మా పనిదమా భక్త జనక కల్ అని ఆపాలన్నమాట. భక్త జనక పలతి కరు పద పమగరి పలతి కల్ప పలతి కరు గమ ప నాలయ సదయా గమ ప సదయా గపమగరి గిరితనయ గపమగరి గిరితనయ నీ సరి కావవే నీ సరి శరణ నీ సరి కావవే నీ సరి శరణ నీ సరి గమ గతుడగద కావవే శరణ గతుడగద పాదని సప తామసముసే సాని దప మగరి యకవర మోసగు తామసముసే యకవర మోసగు. అది సాహిత్యం. మళ్ళీ పాడుతున్నా. భక్త జనక పలతిక కరుణాలయ సదయా గిరితనయ కావవే శరణ గతుడగదే కామ సమూసే యకవర మోసగు మాక్షి అంబా.
అదండి. తర్వాత క్లాస్లో సాధన చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.